వైకాపా హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు జానక్య సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. క్రీడా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకి అధినేత నటుడు విజయ్కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న విచారణకు హాజరు కావాలని సూచించింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్కడి పరిణామాలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్ష జరుపుతున్నారని వెల్లడించారు. అమెరికాపై కనక వర్షం కురుస్తోంది. వెనిజువెలా నుంచి $100 మిలియన్ అంటే సుమారు 923 కోట్ల విలువైనటువంటి బంగారం యుఎస్ కు వచ్చింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య హోంమంత్రి డగ్ బర్గమ్ ధృవీకరించారు. పశ్చిమాసియాకు విమాన వాహక నౌకలను పంపించే విషయమై బ్రిటన్ సందేహిస్తుండటంతో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఆర్టికల్ చదివి చాలా ఎమోషనల్ అయ్యాను. ప్రేమ గురించి నా మాట ఎప్పుడూ ఒకటే, మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతకండి అని రష్మిక అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఎపిక్. ఈ మూవీలోని తొలి సాంగ్ సంచారమే వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పై టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసలు కురిపించారు. కోచ్ సాబ్ మొహంపై చిరునవ్వు చాలా బాగుంటుందన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.